నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఎసింక్ ఎవైట్ అంటే ఏంటి అన్నది నేర్చుకోబోతున్నామండి. అసలు ఎసింక్ ఎవైట్ ఏంటంటే ప్రామిస్ ఎలాగ మనం లాస్ట్ లెక్చర్లో చూసామో అలాగే పనిచేస్తుంది. ఓకే, ఎసింక్ ఎవైట్ కూడా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఏమి ఇవ్వదు. మీకు ఏం చేస్తుందంటే ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయడానికి మాత్రమే. మనం న్యూ ప్రామిస్ అని చెప్పి ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నామా, ఆ ఆబ్జెక్ట్ని తప్పించి ఇది ఎందుకంటే ఇది 2018లో వచ్చిందనమాట. 2018లో వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ప్రామిస్కి మనం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాట్ దెన్ అని రాసి ఒక పెద్ద చైన్ రాస్తున్నామా, అంటే డాట్ దెన్ తర్వాత డాట్ దెన్ ఆ తర్వాత డాట్ క్యాచ్ అని చెప్పి ఇంకా చాలా రాస్తున్నామా, అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఎసింక్ ఎవైట్ సింటాక్స్ చాలా ఈజీ. ఓకేనా? సో ఇది పెద్ద టాపిక్ ఏం కాదు, చాలా చిన్న టాపిక్కే. మీరు ఎప్పుడైతే ఫెచ్కి వెళ్తారో అప్పుడు మనం వాడేది ఏంటంటే ఎసింక్ ఎవైట్. సో ఫస్ట్ ఎసింక్ ఎవైట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఆ ఎగ్జాంపుల్ రాసి మీకు ఇప్పుడు ఎసింక్ ఎవైట్ అన్నది ఏంటంటో చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడైతే నేను ఒక ఎగ్జాంపుల్ రాయబోతున్నాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు ఎసింక్ ఎవైట్ అని ఏంటో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి ఫన్ అని పెట్టుకుందాం. ఓకేనా? ఇందులో నేను ఏం రిటర్న్ చేస్తానంటే ఒక 1 అని రిటర్న్ చేస్తాను. ఓకేనా? ఇదేంటిది నార్మల్ ఫంక్షన్. ఇది నార్మల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్లో నేను రిటర్న్ 1 అని చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు లెట్ వాల్. ఓకే, వాల్ అంటే వాల్యూ అని. ఓకేనా? ఏదో ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే నా యొక్క ఫన్ ఏదైతే ఉందో నా యొక్క ఫంక్షన్ పిలుచుకుంటాను. ఓకేనా? ఇదేంటిది? ఇది క్లాసిక్గా ఒక ఫంక్షన్, మళ్ళీ ఆ ఫంక్షన్ మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను console.log వాల్ చేస్తాను. చూడండి, console.log వాల్ అంటే నేను ఈ వాల్యూలోని ఈ యొక్క ఫంక్షన్ కాల్ చేసి ఏదైతే నాకు రిటర్న్ చేస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. అవునా? సో ఈ వాల్లో నేను ఈ యొక్క 1 అన్నది పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా నాకేమొచ్చింది? 1 అని వచ్చింది. అవునా? బట్ ఇప్పుడు ఇది ఒకవేళ ఈ డేటా ఏదైతే రిటర్న్ చేస్తున్నామో అది బయట నుంచి వస్తుంది అనుకుందాం. ఓకేనా? బయట నుంచి వస్తుంది. ఇక్కడ ఒక ఏపీఐ కాల్ చేసాం. ఓకేనా? అప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను ఎసింక్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు ఒక ఫంక్షన్కి ఎప్పుడైనా సరే ఈ ఎసింక్ అన్నదాన్ని ఒక ఫంక్షన్కి రాసుకోవాలి మీరు. ఓకేనా? సో ఎందుకు ఫంక్షన్కి రాసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఎసింక్ అన్నది ఎసింక్ ఎవైట్ అన్నవి అన్నదమ్ముళ్ళు. ఓకేనా? ఒకటి వాడితే ఇంకోటి ఖచ్చితంగా వాడాల్సిందే. ఓకేనా? సో ప్రస్తుతానికైతే నేను ఒక్క ఎసింక్ వాడి చూపిస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఒక ఫంక్షన్కి ఎసింక్ వాడతారో అప్పుడు నాకు నార్మల్గా ఫంక్షన్ ఏమిస్తుంది? 1 అని వాల్యూ ఇచ్చేస్తుంది. బట్ నేను ఎప్పుడైతే ఎసింక్ వాడతానో నాకు రిటర్న్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఈ 1ని తీసుకెళ్ళి ఒక ప్రామిస్లో పెడతాది అనమాట. ప్రామిస్ అంటే ఏంటి? నీకు ఈవెన్షియల్గా నేను ఒక వాల్యూ ఇస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఓకేనా? రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఛాయ్ ఆర్డర్ చేశారు. ఓకేనా? వాడు కిచెన్లోకి వెళ్తాడు. ఆ వెళ్ళేదాన్ని ప్రామిస్ అంటారు. ఓకేనా? రిక్వెస్ట్ పెట్టారు మీరు. ఆ రిక్వెస్ట్ ఖచ్చితంగా ఆడు కాఫీ ఉందనో లేదనో లేకపోతే కాఫీ తీసుకురావడమో ఏదో ఒక రిజల్ట్ ఇస్తాడు మీకు. అవునా? సో దాన్ని ప్రామిస్ అంటారనమాట. ఓకేనా? అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఎసింక్ అని ఎప్పుడైతే వాడతారో ఈ రిటర్న్ అన్నది ప్రామిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ప్రామిస్ కింద కన్వర్ట్ అయ్యి నీకు ఖచ్చితంగా నేను వాల్యూ ఇస్తాను. ఇక్కడ 1 అని ఇచ్చాను, కాకపోతే ఇది ఒక ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే బయట నుంచి డేటా వచ్చే ఉండొచ్చు, ఎరే అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం నేను అలా రాశాను. ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్కి ఎసింక్ అని యాడ్ చేశానో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమొచ్చింది? ప్రామిస్ ఫుల్ఫిల్డ్. చూసారా? ప్రామిస్ అని వచ్చింది. ఇక్కడ ప్రామిస్ స్టేట్ వచ్చేసి ఫుల్ఫిల్డ్. దానిలో ఉన్న వాల్యూ ఏంటి? 1. చూసారా? నేను ఎప్పుడైతే ఈ ఎసింక్ అని పెట్టానో ఎసింక్ ఏం చేస్తుంది? నా యొక్క ఏదైతే రిటర్న్ చేస్తున్నానో దాన్ని ప్రామిస్ కింద కన్వర్ట్ చేసేసి అది నాకు ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇందులో ఉన్న డేటా ఫుల్ఫిల్ అయిన డేటాను బయటకు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు డాట్ దెన్ అని ఉంది అని. అవునా? లాస్ట్ లెక్చర్లో మనం ప్రామిస్లో చూసాం. అవునా? డాట్ దెన్ అని వాడి ఓకే ఇందులో నేను ఏం చేస్తాను? సింపుల్గా యారో ఫంక్షన్ వాడుకుంటాను. ఓకేనా? యారో console.log వాల్. ఓకే, దీన్ని ఏం చేస్తున్నాను? నేను ప్రామిస్ కింద కన్వర్ట్ చేశాను. ఆ ప్రామిస్ అన్నది నాకు ఈ వాల్యూలోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ యొక్క వాల్యూ చూడాలి నేను. అవునా? సో ఇక్కడ నేను ఆల్రెడీ console.log చేస్తున్నాను కాబట్టి వాల్యూని ప్రస్తుతానికి తీసేస్తాను. ఇది తీసేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల డాట్ దెన్ అంటే తర్వాత ఏం చేయాలి? నాకు ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. తర్వాత ఏం చేయాలి అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని నాకు అవుట్పుట్ చెయ్యి అని చెప్తున్నాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు వాల్యూ వచ్చింది. అవునా? సో ఇలాగా మనం ఎసింక్ అయితే వాడతాం. ఎప్పుడైతే మనం ఎసింక్ వాడామో అప్పుడు ఎవైట్ కూడా పెట్టాలి. ఎవైట్ ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి మీరు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఆ రిక్వెస్ట్ అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్కి వెళ్ళొద్దు అని చెప్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎసింక్ వాడాను కాబట్టి ఇక్కడ లెట్ వాల్ అని ఒకటి తీసుకుని ఎవైట్ అని రాసి 1 అని రాస్తాను. 1 అంటే ఏంటి? నార్మల్గా 1 అని ఇస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఏపీఐ కాల్ అయి ఉండొచ్చు, అలా అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే నేను 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎవైట్ ఈ 1 అవైలబిలిటీలో ఉన్నంతసేపు
ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే అవైలబిలిటీలోకి వస్తుందో అప్పుడే నాకు ఈ లైన్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను console.log వాల్ చేస్తాను. ఓకేనా? సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క అవైట్ అని రాశానో ఈ 1 అవైలబిలిటీలో వచ్చిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అప్పుడు దాకా ఇక్కడే వెయిట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నా కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఏంటి, నెక్స్ట్ లైన్కి వెళ్ళదనమాట. అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో నా అవైట్ అన్నది వెయిట్ చేస్తుంటుంది. అంటే URL అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, నాకు బ్యాక్గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అవైట్ అంటే ఆ పేరులోనే చెప్తుంది. అవునా? అవైట్ అంటే ఏంటి, వెయిట్ చెయ్యి. ఓకేనా? ఎప్పటి వరకు అయితే నా యొక్క లింక్ కానివ్వండి, నా యొక్క API కానివ్వండి అవైలబిలిటీలోకి వస్తుందో అప్పుడు వెళ్తాను నెక్స్ట్ లైన్కి అని. ఓకేనా? సో ఇప్పుడు నేను సింపుల్గా నా యొక్క ఫంక్షన్ని నేను కాల్ చేసుకుంటాను. ఓకే, నేను ఆల్రెడీ కన్సోల్.లాగ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో చూసారా, నాకు 1 అని వచ్చింది. ఓకే, సో అంటే ఏంటి, డైరెక్ట్గా ఎవైట్ చేస్తున్నాను, ఆ తర్వాత ఇది యొక్క 1 అన్నది వాల్యూ ఇందులోకి వెళ్తుంది. సో దాన్ని సింపుల్గా అవుట్పుట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ ఎసింక్ ఎవైట్ వల్ల నాకు ఎంత కోడ్ తగ్గిందో. లాస్ట్ లెక్చర్లో మనం ఏం చూసాం, న్యూ అని రాసుకుని, ఓకే, ప్రామిస్ అని రాసి, ఆ ప్రామిస్కి మళ్ళీ ఏంటి .then అని పెట్టుకొని, ఓకే, ఈ ఫన్ అనేది ఇందులో పాస్ చేసాం. అవునా, ఫన్ అనేది పాస్ చేసి, ఓకే, ఆ తర్వాత .then అని పెట్టుకుని, చూసారా ఎంత కోడ్ తగ్గిందో మనకి. ఇదంతా కోడ్ని లేపేసింది. అవునా, మనకేంటి సింపుల్గా ఎసింక్ ఏదైతే ఫంక్షన్ ఇస్తున్నారో ఆ ఫంక్షన్కి మీరు ఎసింక్ అని వాడుకుని ఏదైతే మీరు వెయిట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి బయట నుంచి డేటా వస్తుంది అనుకోండి, ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఎవైట్ చేసి అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఎప్పుడు వరకు అయితే మన వాల్యూ రాదో అప్పుడు దాకా ఇది అయితే రన్ అవ్వదు. ఓకేనా? సో అదనమాట, అది హైలైట్. ఓకేనా? సో ఎందుకు హైలైట్ అంటే, ప్రస్తుతానికి ఈ యొక్క ఎవైట్ అన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్ ఇచ్చాను నేను, ఆ లింక్ ఒక 5 minutes పట్టింది అనుకుందాం. ఓకే, నా కోడ్ console.log వాల్యూ ఏంటి, పైనుంచి కిందకి రన్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఇది రన్ అవుతుంది, వెంటనే ఇది రన్ అయిపోతుంది. అవునా, అప్పుడు నాకేంటి వాల్ అన్నది అన్డిఫైన్డ్ అంటుంది. ఎందుకని, ఇంకా వాల్యూ రాలేదు కదా ఇందులోకి. సో ఎవైట్ ఏం చేస్తుంది అంటే, ఆగి మనం వెయిట్ చేద్దాం. ఎప్పుడైతే మనకి డేటా వస్తుందో అప్పుడు వాల్యూ తీసుకెళ్ళి అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాము అని చెప్తుంది ఎవైట్. ఓకేనా? సో అందరికీ బేసిక్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక ఫెచ్ ఉంది చూసారా, ఈ యొక్క ఫెచ్ అన్న కాన్సెప్ట్కి వెళ్తామో అప్పుడు మనకి ఎసింక్ ఎవైటే వాడతాం. ఆ ఎసింక్ ఎవైట్ వాడి ఈ ఫెచ్ అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫెచ్లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా బయట యాక్చువల్ APIs తీసుకుని ఆ APIsతో హ్యాండిల్ చేస్తాం. సో నెక్స్ట్ లెక్చర్లో ఈ యొక్క ఫెచ్ అన్నదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం గైస్.